హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ అభిలాష్ చంద్ర ఫుడ్ అండ్ ఈరోజు కీమా కర్రీ ఎలా చేసుకోవాలో చూసుకుందామండి. మటన్ కీమా తెలంగాణ స్టైల్. సో మొదట కావాల్సిన పదార్థాలను చూపిస్తాను, ఆ తర్వాత తయారీ విధానాన్ని చూపిస్తాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. పావు కేజీ కీమా శుభ్రం చేసుకున్నది, హాఫ్ టీ స్పూన్ పసుపు, 1.5 టేబుల్ స్పూన్ కారం, రుచికి సరిపడ ఉప్పు, హాఫ్ టీ స్పూన్ గరం మసాలా, హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి, హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి, ఒక చిన్న కప్పడు పుదీనా, ఒక కప్పడు కొత్తిమీర, ఓ బగారాకు, ఓ స్టార్ అనిసా, 2 లవంగాలు, 2 ఇలాచీలు, 3 పెద్ద సైజ్ టమాటాలని పేస్ట్ చేసుకున్నాం మిక్సీలో వేసుకుని, 3 మీడియం సైజ్ ఉల్లిగడ్డల్ని చిన్న చిలికలుగా కోసుకున్నాం, 2 టేబుల్ స్పూన్ల నూనె. ఇప్పుడు తయారీ విధానాన్ని చూసుకుందాం. కుక్కర్లోకి నూనె, మసాలా దినుసులు, ఇందాక చూపించడం మర్చిపోయాను, ఇందులోకి 2 పచ్చిమిర్చి చీలికలు వేసుకుందాం. ఇవి కొంచెం చిటపటం అన్నాక ఇందులోకి ఉల్లిగడ్డలు వేస్తున్నాం. అల్లం పేస్ట్ కూడా చూపించడం మర్చిపోయానండి, సారీ. 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా తీసి ఉంచుకోండి. ఉల్లిగడ్డలు కాస్త మెత్తబడాక పుదీనా, సో ఆకుకూరలలో చాలా ఉంటాయండి. సొయ్యకూర అని, మెంతం కూర, తోటకూర, చుక్కకూర, ఇంకా మనకు తెలియని కూడా ఉంటాయి. ఈ స్వభావాలు చెప్తూ వాటి ఉపయోగాలు మన శరీరానికి ఏ విధంగా ఉంటాయో చెప్తూ మాంసాహారాలు ఏ విధంగా వేసుకొని వండుకోవాలో చూపిస్తాను నేను రానున్న వీడియోలలో. ఉల్లిగడ్డలు లైట్ పింక్ కలర్లోకి వచ్చినాక పసుపు, ఉల్లిగడ్డలు వేగి గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చాక ఇందులోకి 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నాం. ఈ అల్లం పచ్చివాసన పోయేంత వరకు కలుపుతూ వేయించుకోవాలి. సో తెలంగాణ స్టైల్ కీమా తీసి ఉంచుకున్న కీమాని వేస్తున్నాం. ఈ ఇళ్ళ నుంచి వచ్చే ఆవిరి, తేమ ఫోన్ లోపలికి వెళ్ళి డేటా మొత్తం క్రాష్ అయిపోయింది. రోజు డార్క్ డే అనిపించింది. 5 years ఫొటోస్, వీడియోస్, కాంటాక్ట్స్ అన్నీ డిలీట్ అయిపోయినాయి ఫోన్లో నుండి. మొత్తం 4-5 నిమిషాలైనా కీమాని వేపుకోవాలి, అప్పుడే నీచు వాసన అనేది వెళ్ళిపోతుంది కీమాల నుండి. రుచికి సరిపడ ఉప్పు, కారం, గరం మసాలా, జీలకర్ర పొడి. ఈ మసాలాలన్నీ కీమాతో కలిసేదాకా బాగా కలుపుకుందాం. అడుగు పడుతుంది, కంగారు ఏం లేదు. ఇలా గీరుతూ ఈ విధంగా కలుపుతూ వండుకుంటేనే అసలైన రుచి అనేది ఉంటుంది. ఏంటంటే కీమా ఈ మసాలాలన్నీ గుంజనికి 1 నిమిషం పాటు మూత పెట్టుకొని ఉడికించుకున్నాం లో ఫ్లేమ్లో. ఇప్పుడు ఇందులోకి టమాటా పేస్ట్ని వేస్తున్నాం. సో ఈ టమాటాలు కీమాతో పాటు వేగి ఈ విధంగా ఆయిల్ సపరేట్ అయింది. ఇప్పుడు ఈ టమాటా ఫ్లేవర్ మొత్తం కీమాకు పట్టడం కోసం లో ఫ్లేమ్లో మూత పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుందాం. సో స్టవ్ని అడ్జస్ట్ చేస్తూ వండుకోవడం చాలా ఇంపార్టెంట్ నాన్ వెజ్ కర్రీస్కి. ఇందులోకి 1 గ్లాస్ నీళ్ళు వేస్తున్నాను. 250 ml, 50 నుంచి 80 ml వేస్తున్నాను. కుక్కర్ మూత పెట్టుకొని మీడియం టు హై ఫ్లేమ్లో ఒక 4 నుండి 5 విజిల్ వచ్చేదాకా ఉడికించుకుందాం. సో కుక్కర్ మూత పెట్టుకొని బాగా ఉడికించుకున్నాం మెత్తగా. ఇప్పుడు ఇందులోకి ధనియాల పొడిని వేసుకొని కలిపి ఒక 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా కలుపుకోండి. కొత్తిమీరని వేసుకొని కలిపి సర్వ్ చేసుకొని తినేయడమే. సో మీ ఫేవరెట్ రెసిపీస్ ఏమైనా ఉంటే నాకు కామెంట్లో తెలియజేయండి ఫ్రెండ్స్. నేను వీలైనంత తొందరలో మన ఛానల్లో తీసుకొచ్చేస్తాను. సో నేను ప్రతి కామెంట్కి రెస్పాండ్ అవుతాను, అలా ఏం లేదు. మీకు ఎలా అనిపించినా కూడా ఎక్స్ప్రెషన్స్ పెడితే నేను చూసి రెస్పాండ్ అవుతాను వాటికి. సో ఏదైనా కన్వే చేయాలనుకుంటే కామెంట్స్లో తెలిపండి, నేను రెస్పాండ్ అవుతాను ప్రతి కామెంట్. సో రెడీ అయిపోయింది. ఇది బగారా రైస్కి పర్ఫెక్ట్ కాంబినేషను, చపాతీలో కూడా బాగుంటుంది ఇది. సో ఇది ఫ్రెండ్స్ ఇవాళ రెసిపీ. వీలైనంత తొందరలో ఇంకో కొత్త రెసిపీతో మేము ముందు ఉంటాను. అంతవరకు ఉంటాను ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.